భానుమతి గారికి సినిమా కథ చెప్పడానికి వెళ్తే ఓ డైరెక్టర్‌ని గెటౌట్ అని తరిమేసిందట భానుమతి గారు. ఆమెకు కోపం వచ్చేలా ఆ కథలో ఏముంది? భానుమతి గారి కోపానికి బలైన దర్శకుడు ఎవరు? ఆ సినిమా ఏంటి? అందులో భానుమతి గారు నటించారా లేదా అనే ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. భానుమతి గారంటే ఇండస్ట్రీలో అందరికీ భయం ఉండేది. ఎన్టీఆర్ గారు, ఏఎన్నార్ గారు లాంటి వారు కూడా ఆమెతో మాట్లాడడానికి వెనుకడుగు వేస్తారు. ఇక ఆమెకు కథ చెప్పాలంటే దర్శకులకు చెమటలు పట్టేవి. అందులో ఏమైనా తేడా వస్తే ఆమె వాయిస్‌లో చేంజ్ వచ్చేది. నెక్స్ట్ ఆమె ఎలా రియాక్ట్ అవుతుందని అందరూ భయపడేవారు మేకర్సు. ఫిల్మ్ ఇండస్ట్రీపై భానుమతి గారి కమాండింగ్ అలా ఉండేది మరి. ఎందుకంటే ఎన్టీఆర్ గారు, ఏఎన్నార్ గార్ల కంటే ముందే ఆమె ఇండస్ట్రీలో ఉన్నారు. అంతేకాదు హీరోయిన్‌గా, సింగర్‌గా, దర్శకురాలిగా, నిర్మాతగా, రచయితగా, స్టూడియో అధినేతగా పరిశ్రమలో ఆమెకు రాని పని లేదు, చేయని పాత్ర లేదు, వేయని వేషం లేదు. 24 విభాగాలపై భానుమతి గారికి పట్టు ఉండేది. అన్ని విషయాల్లో ఆమె సక్సెస్ అయి చూపించింది. సినీ పరిశ్రమలో ఎప్పటినుంచో ఉన్న సీనియర్ కావడంతో భానుమతి గారంటే భయం అందరిలో ఉండేది. స్టార్ హీరోలు, స్టార్ డైరెక్టర్లు కూడా ఆమెకు ఎదురు చెప్పేవారు కాదు. ఈ క్రమంలో ఓ దర్శకుడు భానుమతి గారికి కథ చెప్పడానికి వెళ్లి ఆమెతో తిట్లు తిని వచ్చారట. ఆ దర్శకుడు మరెవరో కాదు, కోడి రామకృష్ణ గారు. భానుమతి గారు హీరోయిన్గా ఉన్నప్పుడు మాత్రమే కాదు, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా స్టార్డమ్ని అనుభవించింది. ఆమెకు క్యారెక్టర్ రోల్స్ ఇవ్వాలన్నా దర్శకులు చాలా జాగ్రత్తగా పాత్రలు రాసుకునేవారు. ఏమాత్రం తేడాగా ఉన్నా ఆమె ఒప్పుకునేవారు కాదు. చివరికి భానుమతి గారితో బామ్మ పాత్ర వేయించడానికి కూడా దర్శకులు 1కి 10 సార్లు ఆలోచించిన రోజులు చాలా ఉన్నాయి. ఈ క్రమంలో కోడి రామకృష్ణ గారు మంగమ్మ గారి మనవడు సినిమా కోసం భానుమతి గారిని తీసుకోవాలని అనుకున్నారు. కథ అంతా సిద్ధం చేసుకుని చెన్నైలో భానుమతి గారి ఇంటికి వెళ్లారు. అయితే కథ, డైరెక్షన్, డైలాగ్స్ అన్నిటిపై పట్టు ఉన్న వ్యక్తి కావడంతో భానుమతి గారికి ఇది నచ్చుతుందా లేదా అని ఒకవైపు కోడి రామకృష్ణ గారికి భయంగానే ఉంది. కథ మొత్తం చెప్పిన తరువాత భానుమతి గారు కోపంగా పైకి లేచి డైరెక్టర్ని గెట్అవుట్ అన్నారట. మీకు టీ కాఫీలు ఇవ్వడం కూడా దండగే, ఇక మీరు వెళ్ళిపోండని కోపంగా రియాక్ట్ అయ్యారు భానుమతి గారు. ఆమె అలా రియాక్ట్ కావడానికి ఓ కారణం ఉంది. ఆ సినిమా కథలో కొన్ని బూత్ డైలాగ్స్ ఉన్నాయి. అవి ఆమెకు కోపం తెప్పించాయి. మంగమ్మ గారి మనవడు సినిమాలో పల్లెటూరి జమీందారు మంగమ్మ పాత్ర ఆమెది. ప్రతి సీన్‌కి ఏదో ఒక నాటు సామెత చెప్పేలా భానుమతి గారి పాత్రను రూపొందించారు కోడి రామకృష్ణ గారు. సహజంగానే కొన్ని నాటు పదాలు వాడాల్సి వచ్చింది. దాంతో అవి నచ్చకపోవడంతో భానుమతి గారు కోపంగా లేచి చెడామడా తిట్టేశారు. దాంతో కోడి రామకృష్ణ గారు స్పందించి, అమ్మా మీకు నచ్చకపోతే డైలాగ్స్ మార్చేద్దామని భానుమతి గారితో అన్నారట. ఇక భానుమతి గారు కూలై సినిమాకు సైన్ చేశారు. ఇక షూటింగ్ టైంకి ఆ డైలాగ్స్ మార్చకుండానే భానుమతి గారికి ఇచ్చాడు. షూటింగ్లో చుట్టూ పెద్ద ఎత్తున జనాలు ఉన్నారు. అప్పుడు ఆమె చెప్పిన ఫస్ట్ డైలాగ్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో భానుమతి గారు చాలా సంతోషించారు. అప్పుడు రామకృష్ణ గారిని ఉద్దేశించి భానుమతి గారు ఇలా అన్నారు, అబ్బాయి వాళ్ళేంటి అంతలా చప్పట్లు కొడుతున్నారు, ఈ డైలాగ్ అంత బాగా వచ్చిందా అని అడిగారు. అప్పుడు కోడి రామకృష్ణ గారు స్పందిస్తూ, నేను మారుస్తా అన్న డైలాగ్ మార్చలేదమ్మా, ఆ డైలాగే మీరు చెప్పారు, అది వాళ్ళకు బాగా నచ్చింది, మంచి రెస్పాన్స్ వచ్చిందని అన్నారు కోడి గారు. దాంతో భానుమతి గారు అప్పుడు రిలీజ్ అయ్యారు. మంగమ్మ గారి మనవడు సినిమాలో భానుమతి గారి పాత్ర ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఆమె డైలాగ్స్లో పదును ఆడియన్స్ని అలరించింది. హుందాతనంతో కూడిన కామెడీ పాత్ర మంగమ్మ. ఈ క్యారెక్టర్లో భానుమతి గారిని తప్పించి ఇంకెవరిని ఊహించుకోలేరు ఆడియన్సు.